భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. భారత్ ధర్మ పరివార్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఉపనిషత్తులు అంటే ఏమిటో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రాల్లో ఉపనిషత్తులు ఒక భాగం. వేదముల చివరన ఈ ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు అంటే 4 వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదములు శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వీటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. ఈ 108 ఉపనిషత్తులు ఋగ్వేదానికి సంబంధించి 10, కృష్ణ యజుర్వేదానికి సంబంధించి 32, శుక్ల యజుర్వేదానికి సంబంధించి 19, సామవేదానికి సంబంధించి 16, అధర్వణ వేదానికి సంబంధించి 31. మొత్తం కలిపితే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్ అంటారు. ఆ 10 ఉపనిషత్తులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. ఐతరేయ ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, ఈశావాస్య ఉపనిషత్, తైత్తరీయ ఉపనిషత్, ఛాందోగ్య ఉపనిషత్, కఠో ఉపనిషత్, కేనో ఉపనిషత్, ముండక ఉపనిషత్ లేదా మాండూక్య ఉపనిషత్, ప్రశ్నో ఉపనిషత్, శ్వేతాస్వతర ఉపనిషత్. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ బోధనలలో మాటిమాటికి ఉపనిషత్తులను ఉదాహరించారు. తెలుసుకున్నారు కదా ఉపనిషత్తుల గురించి. రాబోయే వీడియోలో ఒక్కొక్క ఉపనిషత్తు గురించి చాలా సవిస్తరంగా తెలుసుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.